VJ24 న్యూస్కి స్వాగతం. హన్మకొండ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా 39 సంవత్సరాలు తన విధులు సక్రమంగా నిర్వహించి మంగళవారం పదవి విరమణ చేస్తున్న సందర్భంగా కుటుంబ సభ్యులు, సిబ్బంది షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో వడ్డపల్లి క్రాస్ టీచర్స్ కాలనీ ఫేస్ 1 వెళ్లే దారిలో పరిణయ మినీ ఏసీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రాపెల్లి బాలరాజు పదవి విరమణ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ హాజరై షాల్వాతో మెమోటోలతో ఘనంగా సన్మానించారు. అనంతరం బాలరాజు వృత్తిపరంగా అంకితభావంతో సుదీర్ఘకాలం చేసిన సేవలను హాజరైన కలెక్టర్, వివిధ అధికారులు, తోటి సహచర సిబ్బంది, బంధుమిత్రులు కొనియాడారు. బాలరాజు చేసిన సేవలను ఆదర్శంగా తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం వారి శేష జీవితం ప్రశాంతంగా మనవరాళ్లతో గడపాలని వారు కోరారు. అనంతరం రాపెల్లి రమాదేవి, బాలరాజు దంపతులను ఎస్సీ కార్పొరేషన్ స్టాఫ్, సిబ్బంది, బంధుమిత్రులు షాల్వాతో, పుష్పగుచ్చాలతో, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ మేన శ్రీను, జిల్లా ట్రెజరీ ఆఫీసర్ శ్రీనివాస్, మాజీ బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రామరెడ్డి, జనగామ జిల్లా ఈడీ మాధవిలత, హన్మకొండ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అకౌంటెంట్ జన్ను జయరాజ్, సిబ్బంది, బంధువులు, వల్లాల వెంకటరమణ దంపతులు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. చాలా బాగా పనిచేసేవాళ్ళం. అందరూ కూడా ఏంటంటే అదే 10 సంవత్సరాల చిన్నైనా కూడా అన్నా పిల్లలు సాధించుతారు, ఎవరినైనా అదే రకంగా సంబంధిస్తాడు. కాబట్టి ఏ సార్ సార్ ఏ సార్ అంటారంటే కూడా అదే సార్ అని సంబంధిస్తాడు, అక్కడ నచ్చుతాం. కాబట్టి ఆయనకు దుమ్ములు భగవంతుడు ఆయన గారు తర్వాత అన్ని రకాలుగా సహకరించి ఇంటి నుండి సలహాలని వాళ్ళ ఫ్యామిలీని అది భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ సార్. సార్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎవరైనా మాట్లాడారు? మా అమ్మాయి ఇప్పటికి మమ్మల్ని అందరికీ చాలా మంది విషయాలు ఎక్కువ తెలియదు. వాస్తవానికి ఈ ఉమ్మడి జిల్లాలో చాలా సుపరిచితులు, చాలా మందికి తెలియని వాళ్ళ రిటైర్మెంట్ ఫంక్షన్లని కొంతమంది సామాజిక మాధ్యమాలు చూసి వచ్చారు. ఈ సన్మాన మహోత్సవానికి అధ్యక్షత వహిస్తున్న మేడం ఆనంద గారికి మరియు డీజీఓ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, మరియు సురేశ్వర గారికి, రమణ గారికి, మరియు డిఆర్డీపీడీ గారికి, మరియు నా ముందు ఉన్న కుటుంబ సభ్యులకు, మరియు ఇంతకన్నా అంతకన్నా గొప్ప వ్యక్తి, మనలో ఉన్న వ్యక్తి, ముఖ్యంగా బాలప్రసాద్ తల్లి గారికి, మల్లికమ్మ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మిత్రులారా, ఇంత మంది గొప్ప కొడుకులు కన్నందుకు, కొడుకు పుట్టగానే కాదు రిటైర్మెంట్ వయసు కూడా మన కళ్ళారా చూసుకొని మిత్రులారా చాలా హ్యాపీగా ఉంటారు. అక్కడ వాస్తవానికి ఒక తల్లి కొడుకు రిటైర్మెంట్ చూస్తుంటే మిత్రులారా, వాస్తవానికి మల్లికమ్మ గారు మంచి గొప్ప వ్యక్తిని కొడుకు అన్నందుకు నాకు నిన్న బాగా సార్ చెప్పినప్పుడు ఈరోజు ఈ ప్రోగ్రామ్ సరే ఏదేమైనా కానీ హన్మకొండ జిల్లా
కాలం చాలా తక్కువ కాలం పనిచేసినా కూడా అందరి అధికారులతో ప్రజలతో చాలా మంచి సంబంధం పెట్టుకొని అందరిలో ఒకటిగా బాలరాజు సార్ అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడం చాలా గొప్ప విషయం. సో వాస్తవానికి ఆయన చూస్తే ఒక 10 సంవత్సరాలు కూడా ఈ విధంగా పనిచేసే కెపాసిటీ ఎబిలిటీ అనేది ఉన్నది. సో ఏదైనా కానీ ఈ పదవి ఉన్నదని తప్పదు కాబట్టి సో వారి శ్రేష్ఠ జీవితం చాలా బాగుండాలని కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ లేడీస్ అండ్ వాళ్ళ రిలేషన్స్, మరియు ముందు స్టేజ్ మీద ఉన్నటువంటి లీడర్స్ అండ్ అదర్స్ అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ పదవి పొందిన విచ్చేసినటువంటి పీడి గారికి మరియు డిటిఓ గారికి, నవీన్ గారు యూనివర్సిటీ గారికి, ఎన్జిఓ గారికి, మరియు సింగామిడి మాధవరాజు గారికి, మరియు రవి గారికి, అండ్ బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నరసింహస్వామి గారికి, అందరికీ కూడా పేరు అన్ని చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, బాలరాజు గురించి చెప్పాలంటే వాళ్ళు మేము కలిసి దాదాపు 39 years వరకు పనిచేసి నేను కూడా వాళ్ళతో కలిసి పనిచేసిన నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బాలరాజు తెలుగులు మొదలైనప్పుడు ఒక టైమిస్ట్ కాబట్టి ఎంతో హార్డ్ వర్క్, ఆ రోజులలో డే నైట్ అతను హార్డ్ వర్క్ చేసేవాడు. నైట్ 12 hours 12:30 కూడా అప్పుడున్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఆయన సర్వీసెస్ తీసుకోవడం జరిగింది. అతను అంచెలంచెలుగా పైకి వచ్చి ఈరోజు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రిటైర్ కావడం అనేది ఒక గొప్ప విషయంగా మనం అనుకోవచ్చు. బాలరాజు ముఖ్యంగా ఎన్ఎస్ఎఫ్డిసి కానీ, ఎన్ఎస్డిఎఫ్డిసిలో కానీ, తర్వాత జోబిడిసి రిహాబిలిటేషన్లో కానీ, మార్కెట్ డెవలప్మెంట్ రిహాబిలిటేషన్ అన్ని స్కీమ్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి జిల్లాలో ఉన్నటువంటి దళిత వర్గాలకి ఎంతో న్యాయం చేశాడని కూడా ఈ సందర్భంగా మనం అతని సేవలను గుర్తించి అనేక సందర్భాల్లో అతనికి ప్రింటర్స్ ద్వారా అవార్డ్స్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా అవన్నీ మనం పూర్తి చేసుకునే అవసరం ఉంది. ఇదే విధంగా కాకుండా ఒక వర్కే కాకుండా అనేక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కూడా మేము చాలా